ఓడ్ హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఇంతవరకు కూడాను దేవుని సన్నిధిలో నువ్వు చేసేటువంటి ప్రార్థన కేవలం భూలోక సంబంధమైనటువంటి వాటి కొరకు మాత్రమే నువ్వు ప్రార్థిస్తూ, దేవుడు కేవలం భూలోక సంబంధమైనటువంటి వాటిని మాత్రమే ఆయన నీకు అనుగ్రహించే నిమిత్తం ఈ భూమి మీదకి ఆయన నరావతారిగా వచ్చాడు అని నీవు తలంచుచున్నట్లయితే, ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుచున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆనాడు ఫరో ముందు నిలబడినటువంటి మోషే యొక్క కర్ర నేల మీద వేసినప్పుడు మోషే యొక్క కర్ర పాముగా మారింది. అదే రీతిగా ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు మంత్రగాళ్ళు పాడవేసినటువంటి వారి యొక్క కర్రలు కూడాను పడవేసినప్పుడు వారి కర్రలు కూడా పాములుగా మారినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. కానీ దేవుడు నిలబెట్టినటువంటి మోషే యొక్క కర్ర మిగిలిన ఆ యొక్క మంత్రిగాళ్ళు పడవేసినటువంటి ఆ యొక్క పాములన్నిటినీ మోషే పడవేసినటువంటి ఆ యొక్క కర్ర ద్వారా ఏర్పడినటువంటి పాము మృంగివేసినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్యకారుడు అని ఆయనకి బిరుదు కలదు. ఏ రీతిగానంటే ఆయన ఈ సర్వ సృష్టిని కూడాను నోటి మాట ద్వారా సృజించినటువంటి గొప్ప దేవుడు. నోటి మాట ద్వారా సర్వ చరాచర సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి సర్వ సృష్టి కూడా నేటికి కూడా వాటి యొక్క గతులు తప్పిపోకుండా వాటి యొక్క క్రమానుగుణంగా తిరుగుచున్నటువంటి ఈ యొక్క గ్రహాలు సమస్తము కూడా ఆయన ఆజ్ఞ మేరకు పనిచేయుచున్నది. ఆయన మహా ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు. అయితే ఆయన ఈ భూమి మీదకి ఎందు నిమిత్తం పంపబడ్డారనంటే, పాపములో శాపములో కొట్టబడి నరకాగ్ని గుండానికి ఎడవబడుతున్నటువంటి మనల్ని ఆయన యొక్క నిత్య జీవం పొందు నిమిత్తమే ఆయన శిలువ మ్రాను మీద బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించినది దేని కొరకు అనంటే, నీవు నేను నశించి నరకాగ్ని గుండంలో పడిపోకూడదని, ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో సదాకాలము ఆయనతో పాటు మనం సంతోషించాలని. ఇంతవరకు నీ ప్రార్థన కేవలం దేవుడిని, ఈ యొక్క లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క ఈవులు మాత్రమే ఇవ్వగలిగేటువంటి దేవుడని, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని సార్వభౌమాధికారాన్ని నీవు ఈ లోకానుసారమైనటువంటి వాటిని మాత్రమే ఇవ్వగలిగేటువంటి దేవుడిగా నీ యొక్క ఆలోచనలు ఉన్నట్లయితే
పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన విలువైనటువంటి ప్రాణం వెల లేకుండా చెల్లించింది దేనికోసమనంటే నీవు నేను నశించి నరకాగ్ని గుండంలో పడిపోకుండా నిత్య జీవ రాజ్యం చేర్చబడు నిమిత్తమే. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.